ఫ్రెండ్స్, మకర రాశి వారికి రాబోయే మే 16 అమావాస్య సాధారణమైన రోజు కాదు. ఇది మీ జీవితంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎన్నో సంవత్సరాలుగా కష్టాలు, తీరని అప్పులు, భరించలేని మానసిక ఒత్తిడులు, కుటుంబంలో నిరంతర సమస్యలు అనుభవిస్తున్న మకర రాశి వారి జీవితంలో ఒక పెను మార్పు రాబోతోందని జ్యోతిష్య పండితులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఉద్యోగంలో ఇబ్బందులు, ఇంట్లో దరిద్రం, ఇతరుల నుంచి, సొంత బంధువుల నుంచి అవమానాలు భరిస్తున్న మీకు ఈరోజు నేను చెప్పబోయే విషయాలు ఒక సంజీవని లాంటివి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున గోమాతకు చేసే ఒక చిన్న పరిహారం మీ జీవిత దిశనే పూర్తిగా మార్చే అద్భుతమైన శక్తిని కలిగి ఉందని మన పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈరోజు మీరు ఈ వీడియోలో వినబోయే విషయాలు చాలా పవర్ఫుల్గా మీ భవిష్యత్తుకు ఒక కొత్త వెలుగును చూపేవిగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ పరిహారం భక్తి శ్రద్ధలతో చేసిన వాళ్లలో చాలామంది అనుకోని ధనలాభాలు, అద్భుతమైన ఉద్యోగావకాశాలు, ఏళ్ల తరబడి సాగుతున్న కోర్టు కేసుల్లో విజయాలు సాధించామని స్వయంగా చెబుతున్నారు. ఆగిపోయిన పెళ్లి యోగాలు, విదేశీ అవకాశాలు పొందారని స్వయంగా అనుభవపూర్వకంగా ఎంతోమంది కన్నీళ్లతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా ఈ పరిహారం చేసిన 48 గంటల్లోనే ఒక స్పష్టమైన పాజిటివ్ ఫలితం కనిపిస్తుంది అని కొందరు ఆధ్యాత్మిక గురువులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అందుకే దయచేసి ఈ వీడియోని మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా పనులు పక్కన పెట్టి మరీ చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మీ జీవితాన్ని మార్చగలిగే, మీ కష్టాలను తీర్చగలిగే చాలా ముఖ్యమైన రహస్యాన్ని మీరు శాశ్వతంగా మిస్ అవుతారు. ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడుతుందని, మీ కష్టాలకు ఒక పరిష్కారం చూపుతుందని అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ కొట్టండి. కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ లేదా ఓం శనేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఈ ఒక్క కామెంట్ కూడా విశ్వంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మీ వైపు ఆకర్షిస్తుందని, దైవానుగ్రహాన్ని మీ దరి చేరుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, కష్టాల్లో ఉన్న మీ మిత్రులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్లో తప్పకుండా షేర్ చేసి వారికి కూడా మార్గదర్శకులు అవ్వండి. మనం ఒకరికి చెప్పే ఒక మంచి పరిహారం వారి జీవితాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావచ్చు. ఆ పుణ్యం నేరుగా మీకే దక్కుతుంది. ఫ్రెండ్స్, మన సనాతన ధర్మంలో అమావాస్య తిథికి చాలా గొప్ప స్థానం, ఎనలేని ప్రాముఖ్యత ఉంది. సామాన్యంగా చాలామంది అమావాస్య అనగానే ఏదో తెలియని భయానికి గురవుతారు. ఏదో కీడు జరుగుతుందని ఆందోళన చెందుతారు. ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని, చీకటి పడ్డాక బయటికి వెళ్ళకూడదని, కొత్త పనులు అసలే మొదలు పెట్టకూడదని ఒక గట్టి అపోహతో ఉంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య అనేది నెగటివ్ రోజు కాదు. అదొక అద్భుతమైన ఆధ్యాత్మిక ద్వారం లాంటిది. ఈ రోజున విశ్వంలో ఎనర్జీ లెవెల్స్ చాలా భిన్నంగా ఉంటాయి. మన కర్మల ప్రభావం అత్యంత వేగంగా, పదింతలు బలంగా పనిచేస్తుంది. మనం చేసే పూజలు, దానాలు, పరిహారాలు సాధారణ రోజుల్లో చేసే వాటికంటే 100 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి రాబోయే మే 16 అమావాస్య సామాన్యమైనది కాదు. ఇది జ్యోతిష్యపరంగా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ అమావాస్య సాక్షాత్తు శనివారం రోజున రావడం ఒక అరుదైన యోగం. ఇది శతాబ్దాలకు ఒకసారి వచ్చే గొప్ప సుదినం. శనివారం రోజున వచ్చే అమావాస్యను జ్యోతిష్య పరిభాషలో శనిశ్చర్య అమావాస్య అని ఎంతో పవిత్రంగా భక్తితో పిలుస్తారు. జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి, ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో నిత్యం నరకం అనుభవించే వారికి ఈ రోజు ఎంతో కీలకం. అందులోనూ ముఖ్యంగా మకర రాశి వారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని, జీవితాన్ని అమాంతం మార్చే సువర్ణావకాశమని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. మకర రాశికి సాక్షాత్తు ఆశని భగవానుడే అన్న విషయం మనందరికీ తెలిసిందే. శనిదేవుడు అనగానే చాలామంది భయంతో వణికిపోతారు. ఆయన కేవలం కష్టాలు, కన్నీళ్లు మాత్రమే ఇస్తాడని భావిస్తారు. కానీ శనిదేవుడు నిజానికి కర్మఫలదాత, ఏ పక్షపాతం లేని అత్యంత ఖచ్చితమైన న్యాయాధికారి. ఎవరు ఎలా కర్మ చేస్తారో, ఎవరు ఎంత నిజాయితీగా కష్టపడతారో దానికి తగ్గ అద్భుతమైన ఫలితాన్ని ఖచ్చితంగా ఆయన ఇస్తారు. కష్టపడి పనిచేసేవారిని, ధర్మంగా బ్రతికేవారిని ఆయన
ఆయన ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపడు. వారికి రాజయోగాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఆ అదృష్టాన్ని ఇచ్చే ముందు ఆయన ఆ వ్యక్తి ఓపికను, సహనాన్ని, ధర్మాన్ని కఠినంగా పరీక్షిస్తాడు. అందుకే మకర రాశి వారు గత కొన్నేళ్లుగా ఎన్నో మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒక రకమైన అగ్ని పరీక్షని ఎదుర్కొన్నారు. కొంతమందికి చేతిలో సరైన ఉద్యోగం లేదు. ఒకవేళ ఉద్యోగం ఉన్నా అక్కడ ప్రశాంతత లేదు. పై అధికారులతో నిత్యం ఘర్షణలు వస్తున్నాయి. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే చాలామంది చేసే ఒక పెద్ద తప్పుంది. అది తెలియక వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకుంటున్నారు. కష్టాలు రాగానే దేవుడిని నిందించడం, తమ తలరాత ఇంతే అని వదిలేయడం చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు. శనిదేవులు కష్టాలు పెడుతున్నాడు అంటే భవిష్యత్తులో ఇవ్వబోయే పెద్ద అదృష్టానికి మిమ్మల్ని అర్హులుగా మారుస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఆ అర్హత సాధించిన వారికి మాత్రమే ఆయన 100 కోట్ల ఖజానా యోగం లాంటి అద్భుతమైన రాజయోగాన్ని ప్రసాదిస్తాడు. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది అక్షరాలా నిజం. మకర రాశి వారి జాతకంలో ఇప్పుడు 100 కోట్ల ఖజానా యోగం ఏర్పడబోతోంది. ఈ ఖజానా యోగ సంకేతాలు ఇప్పటికే మీ జీవితంలో ఏదో ఒక రూపంలో స్పష్టంగా కనిపిస్తూ ఉండవచ్చు. ఎవరికో ఊహించని అప్పుల బాధలు, మరికొందరికి ఎన్ని రకాల మందులు వాడినా ఏమాత్రం తగ్గని ఆరోగ్య సమస్యలు, ఇంకొందరికి కుటుంబ సభ్యుల మధ్య తీరని కలహాలు. చాలామంది ఎంత రక్తం చిందించి కష్టపడినా చేతిలో 10 రూపాయలు నిలవడం లేదని, వచ్చిన డబ్బు వచ్చినట్టే నీళ్ళలా ఖర్చయిపోతోందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొందరైతే మా అదృష్టం ఇంతే, ఇది ఎప్పుడూ మారదు, మా బతుకులు ఇలా అప్పుల్లోనే ముగిసిపోతాయి అని తీవ్రమైన నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయారు. కానీ విశ్వంలో గ్రహస్థితులు మారుతున్నాయి. కాలచక్రం మకర రాశి వారికి పూర్తిగా అనుకూలంగా తిరుగుతోంది. మకర రాశి వారిపై శని ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతూ శుభగ్రహమైన గురుగ్రహ అనుగ్రహం విశేషంగా పెరుగుతోంది. అంటే దీని అర్థం, ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు, మీరు ఒంటరిగా చిందించిన కన్నీళ్లకు ఇప్పుడు వడ్డీతో సహా మంచి ఫలితం వచ్చే సమయం ఆసన్నమైంది. అనుకోని ధనయోగం పట్టబోతున్నప్పుడు ప్రకృతి మనకు కొన్ని స్పష్టమైన సూచనలు ఇస్తుంది. ఆ మార్పులు మీ జీవితంలో మొదలయ్యాయి. లక్ష్మీ కటాక్షం మీ ఇంటి మీద పడబోతోంది అనడానికి ఈ గ్రహస్థితులే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న అతిపెద్ద నిదర్శనం. అయితే ఆ శుభ ఫలితం మీకు త్వరగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా రావాలంటే ఒక చిన్న, అత్యంత శక్తివంతమైన పరిహారం చేసి తీరాలని వేద శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇది మీ తలరాతను రాత్రికి రాత్రే మార్చే అద్భుతం. ఆధునిక యుగంలో చాలామంది ఒక సందేహం వెలువిచ్చుతారు. కేవలం ఒక మూగజీవికి ఆహారం పెట్టడం వల్ల నిజంగా మనిషి అదృష్టం మారుతుందా అని. ఫ్రెండ్స్, మన సనాతన హిందూ పురాణాల్లో గోమాతను కేవలం ఒక జంతువుగా కాదు, సకల దేవతలకు నిలయమైన ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. గోమాత శరీరంలో 3,000,000 దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా సమస్త పవిత్ర తీర్థాలు నివసిస్తాయని మనకు వేదాలు స్పష్టం చేస్తున్నాయి. దేవలోకంలో ఉండే కామధేనువు గురించి మనందరికీ తెలుసు. అది భక్తులు కోరిన కోరికలను తక్షణమే తీర్చే ఒక దివ్యమైన గోవు. ఆ కామధేనువు ప్రతిరూపమే మన భూమి మీద ఉన్న ఈ గోమాత అని మన మహర్షులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకే స్వార్థం లేకుండా నిండు భక్తి శ్రద్ధలతో గోసేవ చేసిన వారికి అష్టైశ్వర్యాలు, మహాలక్ష్మి కటాక్షం తప్పకుండా లభిస్తుందని నమ్మకం. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అష్టదరిద్రంతో కనీసం పూట గడవని దయనీయమైన కష్టాల్లో జీవించేవాడు. ఇంట్లో భార్య బిడ్డలకు కడుపు నిండా కనీసం ఒక పూట భోజనం పెట్టడానికి కూడా సరైన దారి లేక అతను నిత్యం కుమిలిపోయేవాడు. ఒకరోజు అతని ఇంటికి భిక్షాటనకు వచ్చిన ఒక గొప్ప మహాత్ముడు అతని దీనస్థితిని చూసి చలించిపోయి ఒక అద్భుతమైన మార్గం చెప్పాడు. ప్రతి అమావాస్య రోజున అత్యంత నిష్ఠగా ఒక ఆవుకి కొద్దిగా బెల్లం నీ స్వయంగా తినిపించు అని ఆ మహాత్ముడు ఒక ఉపాయం చెప్పాడట. మొదట అతనిది నమ్మలేదు. కడుపుకి అన్నం లేని నాకు ఆవుకి బెల్లం కొని స్తోమతెక్కడిది అనుకుని చాలా బాధపడ్డాడు. కానీ ఎలాగోలా కష్టపడి పూర్తి విశ్వాసంతో ఆ పనిని క్రమం తప్పకుండా ప్రతి అమావాస్యకు చేయడం మొదలుపెట్టాడు. కొద్ది నెలలకే అతని జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పులు మొదలయ్యాయి. ఎక్కడి నుంచో ధనాదాయం విపరీతంగా పెరిగింది. పాత అప్పులు తీరిపోయాయి. ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరిగాయి. చివరకు అతను ఆ గ్రామంలోని అత్యంత గౌరవనీయుడైన సంపన్నుడిగా మారాడట.
ఈ ఒక్క పని చెయ్యకపోతే మీరు చేసే పరిహారం ఫలితం సగానికి పైగా తగ్గిపోతుందని శాస్త్రం ఖచ్చితంగా చెబుతోంది. అదే పూర్తి విశ్వాసం. నమ్మకం లేకుండా కేవలం ఏదో మొక్కుబడిగా చేస్తే ఆ 100 కోట్ల ఖజానా యోగం మీ దరిదాపుల్లోకి కూడా రాదు. ఇది కేవలం పిల్లలకు చెప్పే కట్టుకథ కాదు ఫ్రెండ్స్. గోసేవ వెనుక దాగి ఉన్న అపారమైన ఆధ్యాత్మిక శక్తిని తెలియజేసే ఒక గొప్ప సందేశం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రాబోయే మే 16 శనిచ్చరి అమావాస్య రోజున మకర రాశివారు ప్రత్యేకంగా ఆవుకి ఏమి తినిపించాలి? మొదటి అత్యంత పవర్ఫుల్ పరిహారం స్వచ్ఛమైన బెల్లం మరియు రాత్రి నిండు నీటిలో నానబెట్టిన శనగలు. మే 15వ తేదీ రాత్రి మీరు పడుకునే ముందు ఒక గుప్పెడు శనగలను శుభ్రమైన నీటిలో నానబెట్టి దేవుడి గదిలో పెట్టండి. మరుసటి రోజు అమావాస్య ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ నానబెట్టిన శనగలతో పాటు ఒక పెద్ద బెల్లం ముక్క తీసుకోండి. వాటిని స్వయంగా మీ చేతులతో ఎంతో ప్రేమగా భక్తితో ఆవుకి తినిపించి దాని ఆశీర్వాదం తీసుకోండి. ఈ పరిహారం ఎందుకు అంత పవర్ఫుల్ అంటే జ్యోతిష్య శాస్త్రంలో తీపి బెల్లం సాక్షాత్తు సూర్య భగవానుడికి ప్రత్యక్ష ప్రతీక. అలాగే నానబెట్టిన శనగలు జ్ఞానానికి ధనానికి కారకుడైన బృహస్పతి అనగా గురుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. సూర్యుడు సమాజంలో ఎవ్వరూ కదిలించలేని కీర్తి ప్రతిష్టలను ఉన్నతమైన రాజపదవిని మీకు బహుమతిగా ఇస్తాడు. ఇక గురువు మీ జీవితంలో ఆటంకాలు లేని అఖండమైన ధన ప్రవాహాన్ని అనుకోని ధనయోగాన్ని మీకు ప్రసాదిస్తాడు. ఈ రెండింటినీ కలిపి గోమాతకు సమర్పించడం వల్ల మీ కెరీర్లో ఉన్న దుష్టశక్తుల అడ్డంకులు ప్రమోషన్ల ఆటంకాలు తక్షణమే తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన చాలామందికి ఏళ్ల తరబడి నిలిచిపోయిన ప్రభుత్వ లేదా ప్రైవేటు పనులు మళ్లీ ఆశ్చర్యకరంగా ప్రారంభమవుతాయి. ఎప్పుడో మర్చిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. ఈ ఖజానా యోగ సంకేతాలు మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తాయి. కొందరికి ఉద్యోగాల కోసం పెద్ద పెద్ద కంపెనీల నుంచి అనుకోని కాల్స్ వస్తాయి. అత్యంత కష్టమైన ఇంటర్వ్యూలు కూడా సులభంగా క్లియర్ అవుతాయి. విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారికి వేధిస్తున్న వీసా సమస్యలు తీరిపోయి విదేశీ అవకాశాలు ఆశ్చర్యకరంగా వస్తాయి. కొందరికి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి రావలసిన డబ్బు, మోసపోయిన సొమ్ము తిరిగి వడ్డీతో సహా వారి చేతికి వస్తుంది. ఇంకా కొందరికైతే ఏళ్ల తరబడి మానసిక క్షోభ మిగిల్చిన కోర్టు వ్యవహారాల్లో అకస్మాత్తుగా ఉపశమనం లభించి విజయం దక్కుతుంది. ఈ అద్భుతమైన మార్పులన్నీ ఆ గోమాత కరుణ వల్లే సాధ్యమవుతాయి. ఆ లక్ష్మీ కటాక్షం వల్లే మీ ఇల్లు సుభిక్షంగా మారుతుంది. ఇక రెండవ ముఖ్యమైన వ్యాపారస్తులు తప్పక చేయాల్సిన పరిహారం గురించి తెలుసుకుందాం. అదే పచ్చటి ఆకుకూరల సమర్పణ. అమావాస్య రోజున పచ్చగా లేతగా ఉన్న తోటకూర లేదా పాలకూర కట్టలు తీసుకుని వాటిని శుభ్రంగా నీటితో కడగండి. ఆ ఆకుకూరలను ఆవుకి స్వయంగా మీ చేతులతో తినిపించి ఆవు మూపురపు భాగాన్ని ప్రేమగా నిమిరి నమస్కరించుకోండి. జ్యోతిష్యంలో పచ్చరంగు నేరుగా బుద్ధికి, వ్యాపారానికి కారకుడైన బుధగ్రహానికి సంబంధించినదిగా చెబుతారు. బుధుడు జాతకంలో బలంగా ఉంటే వ్యాపారంలో ఎవరూ ఊహించని అద్భుతమైన లాభాలు వస్తాయి. చేసే ప్రతి పనిలో తెలివితేటలు పెరుగుతాయి. పిల్లల చదువులో ఉన్న తీవ్రమైన మందకుడితనం పూర్తిగా పోయి ఆశ్చర్యపరిచే అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. వారు రాసే కాంపిటేటివ్ పరీక్షల్లో సునాయాసంగా సక్సెస్ అవుతారు. ఉన్నత విద్యావకాశాలు వారిని వరిస్తాయి. ఈ మధ్య చాలామంది ఇళ్లల్లో మనం చూస్తున్నాం, భార్యాభర్తల మధ్య చాలా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు పెరుగుతున్నాయి. అన్యోన్యంగా అర్థం చేసుకుని ఉండాల్సిన భర్త భార్య మధ్య అనుమానాలు, మనస్పర్ధలు వచ్చి కోర్టుల మెట్లెక్కుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల మధ్య తీవ్రమైన కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి. ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి ఇంట్లో ఉండడం లేదు. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ చిన్న పొరపాటు వల్ల మీ ఇంటికి వచ్చే లక్ష్మీదేవి గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ పొరపాటు చేయకండి. ఇంట్లో నిత్యం అరుపులు, కేకలు, ఏడుపులు ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇలాంటి తీవ్రమైన మానసిక అశాంతి ఉన్న పరిస్థితుల్లో ఆకుకూరలతో గోసేవ చేయడం వల్ల కుటుంబంలో కోల్పోయిన శాంతి మళ్ళీ అద్భుతంగా తిరిగి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విద్వేషాలు సమసిపోయి బంధాలు బలపడతాయని మన పురాతన జ్యోతిష్య నిపుణులు చెబుతారు.
ఇప్పుడు మరో అత్యంత పవర్ఫుల్ మరియు తరతరాలుగా వస్తున్న ఒక పురాతనమైన పరిహారం గురించి తెలుసుకుందాం. అదే గోగ్రాసం. ఇంట్లో వంట చేసేటప్పుడు తయారు చేసే మొట్టమొదటి రొట్టె లేదా చపాతీని ఇంట్లో వాళ్ళెవ్వరూ తినకుండా నేరుగా ఆవుకి పెట్టడం ఈ పరిహారం ఉద్దేశం. ఇది ఈనాటిది కాదు. మన సనాతన సంప్రదాయంలో మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న చాలా పురాతనమైన శక్తివంతమైన ఆచారం. మే 16 అమావాస్య రోజు ఉదయం మీరు వంట చేసేటప్పుడు పెనం మీద కాల్చిన మొట్టమొదటి చపాతీని పక్కన ఒక శుభ్రమైన ప్లేట్లో పెట్టండి. దానిపై స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొద్దిగా రాసి మధ్యలో ఒక చిన్న బెల్లం ముక్క ఉంచి మడిచి దాన్ని తీసుకెళ్లి నేరుగా ఆవుకి తినిపించండి. ఈ పరిహారం క్రమం తప్పకుండా ప్రతిరోజు లేదా కనీసం ప్రతి అమావాస్యకు చేయడం వల్ల మీ ఇంటిలోకి ఎంతటి భయంకరమైన దరిద్రలక్ష్మి అయినా ప్రవేశించలేదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా శాశ్వతంగా ఉండిపోతుందని సాక్షాత్తు మన వేదాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే తీవ్రమైన పితృదోషం ఉంటుందో, అంటే చనిపోయిన పెద్దల ఆత్మలకు సరైన శాంతి కలగక ఇబ్బందులు వస్తుంటాయో వారిది తప్పక చెయ్యాలి. పితృదోషం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం, అశాంతి ఉంటుంది. అది తగ్గడానికి ఈ మొదటి రొట్టె పరిహారం ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. వయసు దాటిపోతున్నా సరైన సంబంధాలు రాక, పెళ్ళిళ్ళు కాక మానసికంగా కుమిలిపోతూ ఆలస్యమవుతున్న వారు ఈ పరిహారం చేయాలి. అలాగే ఎన్నో పేరున్న హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా, ఎన్నో మందులు వాడినా సంతానం కోసం ఎదురుచూస్తూ ఏడుస్తున్నవారు ఈ పరిహారం చేసి తీరాలి. నెల తిరిగేసరికి లక్షల రూపాయలు సంపాదించినా చేతిలో ఏమాత్రం డబ్బు నిలవడం లేదని బాధపడుతున్నవారు అమావాస్య రోజున ఈ రొట్టె పరిహారం ఖచ్చితంగా ఆచరించాలి. ఇప్పుడు మకర రాశి వారి ప్రధాన సమస్య అయిన శనిదోష నివారణకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అత్యంత గోప్యమైన పరిహారం గురించి తెలుసుకుందాం. అమావాస్య రోజున కొద్దిగా నల్ల నువ్వులు తీసుకుని వాటిని స్వచ్ఛమైన బెల్లంతో కలిపి ఇంట్లోనే చిన్న చిన్న లడ్డూలు లేదా ఉండలుగా తయారు చేయండి. ఆ నువ్వుల లడ్డూలను స్వయంగా మీ చేతులతో ఆవుకి, వీలైతే ముఖ్యంగా నల్లటి రంగులో ఉన్న ఆవుకి తినిపిస్తే దాని శుభఫలితం 10 ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు అంటారు. నవగ్రహాలలో న్యాయాధికారి అయిన శనిదేవునికి నల్ల నువ్వులంటే అత్యంత ప్రీతికరం. అవి ఆయనకు ప్రాణ సమానమైన నైవేద్యం. అయితే ఒక ముఖ్యమైన విషయం, వీడియో చివర్లో చెప్పే ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే మీ శ్రమ అంతా వృధా అవుతుంది. కాబట్టి ఏకాగ్రతతో వినండి. శనిశ్చరి అమావాస్య రోజున గోమాత రూపంలో ఉన్న ముక్కోటి దేవతలకు ఈ నువ్వులు సమర్పించడం వల్ల మీ జాతకంలో ఉన్న శని దోషాలు భస్మమైపోతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాల వల్ల మీరు పడుతున్న నరకప్రాయమైన కష్టాల తీవ్రత వెంటనే ఆశ్చర్యకరంగా తగ్గిపోతుందని గట్టి నమ్మకం. ఫ్రెండ్స్, మీలో చాలామంది ఒక ముఖ్యమైన భయానకమైన విషయం గమనించే ఉంటారు. అది ప్రతి ఇంట్లో ఎదురయ్యే అతిపెద్ద సమస్యే. కొన్ని ఇళ్లల్లో కుటుంబ సభ్యులంతా ఎలుకల్లా రేయింబవళ్లు కష్టపడి ఎంత సంపాదించినా నెల చివరకు వచ్చేసరికి చేతిలో ₹1 కూడా నిలవదు. ఎప్పుడూ ఏదో ఒక ఊహించని ఖర్చు రావడం, ఉదయం నిద్రలేస్తే ఏదో ఒక టెన్షన్ రావడం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం తగ్గితే మరొకరికి ఏదో ఒక అనారోగ్యం రావడం, ఆసుపత్రుల చుట్టూ తిరిగి డబ్బులన్నీ అక్కడే ఖర్చు చేయడం జరుగుతుంటుంది. అలాంటి ప్రతికూల భయంకరమైన పరిస్థితుల్లో గోసేవతో పాటు ఇంట్లో గూడు కట్టుకుని ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి ఉప్పు పరిహారం కూడా తప్పనిసరిగా చేయాలి. మే 16 అమావాస్య రోజున ఉదయాన్నే ఇంటిని తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాక్ సాల్ట్, కళ్ళుప్పు వేసి బాగా కరిగించండి. ఆ ఉప్పు నీటితో ఇల్లు మొత్తం మూలమూలలా శుభ్రంగా తుడవండి లేదా మోప్ చేయండి. ఆ తర్వాత ఆ నీటిని బయట పారబోయండి. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని, నరఘోషను, ఎంతటి భయంకరమైన దృష్టి దోషాలనైనా ఇట్టే లాగేసుకునే అద్భుతమైన సహజ గుణం ఉంది. దీనివల్ల ఇంట్లో ఉన్న అశాంతి, దరిద్రం మొత్తం పూర్తిగా తొలగిపోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుందని గట్టి నమ్మకం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ దైవిక పరిహారాల వెనుక ఉన్న అద్భుతమైన శక్తిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న, ఎంతో అర్థవంతమైన పురాణ కథ తెలుసుకుందాం. ఒకసారి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఒక సాధారణ ముసలి స్త్రీ రూపంలో భూమిపై సంచరిస్తూ మానవుల నిస్వార్థ భక్తిని పరీక్షించాలనుకున్నదట.
అప్పుడొక నిరుపేద మహిళ తన ఇంటి ముందు ఆకలితో భయంకరంగా అరుస్తున్న ఒక ఆవుకి తన రాత్రి భోజనం కోసం అట్టిపెట్టుకున్న చివరి రొట్టెను ఎలాంటి స్వార్థం లేకుండా పెట్టిందట. ఆ పేదరాలి ఇంట్లో ఆ పూటకు తినడానికి కనీసం మెతుకు కూడా ఇంకేమీ లేకపోయినా తన ఆకలిని చంపుకుని మరి ఎంతో భక్తితో ఆ మూగజీవికి ఆహారం పెట్టిందట. ఆ రాత్రే మహాలక్ష్మి ఆమె కలలో తన దివ్యమైన కాంతిమంతమైన నిజరూపంలో దర్శనమిచ్చి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించిందట. ఓ బిడ్డ, నీవు ఈరోజు ఆకలితో ఉన్న గోమాతకు ఇచ్చిన ఆ ఒక్క రొట్టె సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న నాకే స్వయంగా తినిపించినంత పుణ్యాన్ని ఇచ్చింది అని ఆశీర్వదించిందట. ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేచేసరికి ఆ పేద కుటుంబం అంచెలంచెలుగా ఎదిగి ఊహించని విధంగా కోటీశ్వరులు అయ్యిందని మన పురాణ కథ ఎంతో అద్భుతంగా చెబుతోంది. ఈ చిన్న కథ మనకు తెలియచేసే అతిపెద్ద ఎవరూ కాదనలేని జీవిత సత్యం ఒక్కటే ఫ్రెండ్స్. దాన్ని మీరు మనసులో ముద్రించుకోండి. భగవంతుడు ఎప్పుడూ మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంది, మనం ఎంత ఖరీదైన పూజలు చేస్తున్నాం, ఎన్ని కిలోల బంగారం దేవుడికి ఇస్తున్నాం అని అస్సలు చూడడు. మన హృదయంలో ఎదుటి జీవి పట్ల ఎంత జాలి ఉంది, ఎంత నిష్కల్మషమైన భక్తి ఉందో, మనం ఎంత నిజాయితీగా ఉన్నామో మాత్రమే ఆ దేవుడు చూస్తాడు. ఇప్పుడు చాలామందికి ఒక పెద్ద సహజమైన సందేహం రావచ్చు. ఈ వీడియోలో మీరు చెప్పినట్లు 48 గంటల్లో నిజంగానే మా కష్టాలకు ఫలితం వస్తుందా, మా అదృష్టం మారుతుందా అని. ఫ్రెండ్స్, జ్యోతిష్య శాస్త్రం, కర్మ సిద్ధాంతం ఎంతో స్పష్టంగా చెప్పేదేమిటంటే, నిస్వార్థంగా పూర్తి భక్తితో చేసిన ఏ మంచి పని ఈ విశాల విశ్వంలో ఎప్పుడూ వృధా కాదు. కొందరి పూర్వజన్మ సుకృతం బాగున్నప్పుడు, వారి భక్తి బలంగా ఉన్నప్పుడు వారికి కేవలం 48 గంటల్లోనే ఏదో ఒక రూపంలో సానుకూల ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరికొందరి జాతకంలో గ్రహదోషాలు చాలా బలంగా ఉన్నప్పుడు, వారి పాపకర్మలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫలితం రావడానికి కొంత సమయం పట్టవచ్చు, ఓపిక పట్టాల్సి రావచ్చు. కానీ గోమాత అనుగ్రహం, దైవ కటాక్షం అనేది ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అదృశ్యంగా రక్షిస్తూనే ఉంటుంది. అది 100% సత్యం. చాలాసార్లు మనం దేవుణ్ణి గుడికి వెళ్ళి ఒక చిన్న కోరిక కోరుకుంటాం. ఆ ఒక్క పనైతే చాలు దేవుడా అని వేడుకుంటాం. కానీ దేవుడు మనం ఊహించని విధంగా దానికంటే ఎంతో ఉన్నతమైన, ఎంతో గొప్పదైన మంచి జీవితాన్ని మనకు ఊహించని విధంగా ప్రసాదిస్తాడు. అలాగే మనకు ఏమాత్రం తెలియకుండానే రాబోయే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి, ఘోరమైన యాక్సిడెంట్ల నుంచి, ప్రాణాంతక అనారోగ్యాల నుంచి ఒక కవచంలా మనల్ని అహర్నిశలు కాపాడుతాడు. అందుకే ఈ గోసేవ లాంటి అత్యంత పురాతన పవిత్రమైన పరిహారాలు చేసేటప్పుడు కష్టాలు వస్తున్నాయనే భయంతోనూ, లేదా ఎవరూ చెబితే బలవంతంగానూ కాదు, పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన ప్రేమతో చెయ్యాలి. ముఖ్యంగా గోమాతకు ఆహారం పెట్టేటప్పుడు మనసులో ఎలాంటి కోపం, అహంకారం, చిరాకు లేదా నిర్లక్ష్యం అనేది పొరపాటున కూడా అస్సలు ఉండకూడదు. ఆవు కేవలం ఒక మూగజీవి కదా అని దాన్ని కర్రతో కొట్టకూడదు, దానిమీద గట్టిగా అరవకూడదు, రాళ్లతో కొట్టి భయపెట్టకూడదు. అది ఆహారం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా తినేలా మనం ఎంతో ప్రేమగా, ఓపికగా దగ్గరుండి వరి చూడాలి. అప్పుడే మనకు పూర్తి పుణ్యం దక్కుతుంది. ఆవుకి ఆహారం పెట్టిన తర్వాత మీకు వీలైతే, అవకాశం ఉంటే ఆ గోమాత చుట్టూ భక్తితో చేతులు జోడించి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఆవు పృష్ఠభాగానికి, అనగా తోక భాగానికి 2 చేతులు జోడించి అత్యంత భక్తితో నమస్కారం చేసుకోండి. ఎందుకంటే గోమాత పృష్ఠభాగంలో సాక్షాత్తు ధనానికి అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఉంటుందని మన వేదాలు పదే పదే నొక్కి చెబుతున్నాయి. ఫ్రెండ్స్, రాబోయే ఈ మే 16 శనిచ్చరి అమావాస్య నిజంగా మకర రాశి వారి జీవితాల్లో ఒక గొప్ప చారిత్రాత్మక టర్నింగ్ పాయింట్ కాబోతోంది. ఇది మీ జీవితంలో ఒక స్వర్ణయుగానికి నాంది కావచ్చని దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రముఖ, అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఇనుప తలుపుల్లా మూసుకుపోయిన అదృష్ట ద్వారాలన్నీ ఈ అమావాస్య రోజు నుంచి బార్లా తెరుచుకోబోతున్నాయి. ఆర్థిక సమస్యల వల్ల, శత్రువుల అడ్డంకుల వల్ల, పాలిటిక్స్ వల్ల నిలిచిపోయిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పనులన్నీ ఇకపై చకచక ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఏళ్ల తరబడి సరైన సంబంధాలు రాక, ఒకవేళ వచ్చినా చివరి నిమిషంలో ఆగిపోయి మానసిక క్షోభ పెట్టిన పెళ్లిళ్ళు కుదిరి తీరుతాయి.
మీ ఇంట్లో త్వరలోనే బంధుమిత్రుల సమక్షంలో మంగళ వాయిద్యాలతో, వేదమంత్రాలతో శుభకార్యాలు జరగబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఊహించని విధంగా కొత్త ఆదాయ మార్గాలు రావచ్చు. కస్టమర్లు పెరిగి 100 కోట్ల ఖజానా యోగం మీ సొంతం కావచ్చు. ఎంతో కాలంగా భవిష్యత్తు గురించి, పిల్లల చదువు, సెటిల్మెంట్ గురించి మానసికంగా తీవ్రంగా బాధపడుతున్న తల్లిదండ్రులకు ఒక గొప్ప ఉపశమనం లభించే అవకాశం మెండుగా ఉంది. ఉన్నత చదువుల కోసము, లక్షల జీతం వచ్చే ఉద్యోగం కోసము, విదేశీ యోగం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న యువతకు ఖచ్చితంగా విమానమెక్కే శుభవార్త రావచ్చు. ఉద్యోగంలో బాస్తో పడుతున్న ఇబ్బందులు, ఆఫీస్ పాలిటిక్స్ అన్నీ తొలగిపోయి మీ కష్టానికి సరైన గుర్తింపు వచ్చి ప్రమోషన్ లేదా మంచి ఇంక్రిమెంట్ ఖచ్చితంగా రావచ్చు. అయితే ఇన్ని అద్భుతమైన సానుకూల ఫలితాలు వస్తున్న ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన జీవిత సత్యం మాత్రం ఎప్పటికీ మరిచిపోకండి ఫ్రెండ్స్. మనం చేసే ఈ దైవిక పరిహారాలు, గుళ్ళలు చేసే పూజలు అన్నీ దేవుడి అనుగ్రహాన్ని పొందడానికి మనకు సహాయపడే ఒక మార్గం మాత్రమే. అవి ఒక అదృశ్య వంతెన లాంటివి. కానీ దేవుడి అనుగ్రహంతో పాటు మనం చేసే కర్మ, మన నిజాయితీ, మన కఠినమైన శ్రమ కూడా జీవితంలో శాశ్వత విజయం సాధించడానికి చాలా చాలా ముఖ్యం. కేవలం పరిహారాలు చేసేసి రోజంతా ఇంట్లో కదలకుండా కూర్చుంటే పైనుంచి దేవుడు కట్టల కొద్దీ డబ్బు తెచ్చి ఇవ్వడు. అది అసాధ్యం. భక్తితో పాటు మీరు చేసే వృత్తిలో, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో నిజాయితీగా కష్టపడితేనే ఈ పరిహారాల తాలూకు అద్భుతమైన ఫలితం మీకు 100% పూర్తిగా లభిస్తుంది. ఇప్పుడు మనం మకర రాశి వారిలో ఉన్న 3 ప్రత్యేక జన్మ నక్షత్రాల ప్రకారం ఈ అమావాస్య తరువాత వారికి రాబోయే సూక్ష్మ ఫలితాల గురించి కూడా కొద్దిగా విశ్లేషించి తెలుసుకుందాం. ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం వారి గురించి మాట్లాడుకుంటే, ఈ మే 16 శనిశ్చరి అమావాస్య తరువాత మీ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా ఎవరూ ఊహించని విధంగా మెరుగవుతుంది. గతంలో మీరు మంచి మనసుతో నమ్మి అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇక జీవితంలో తిరిగి రావు అనుకుని వదిలేసుకున్న పాత బాకీలు మీ చేతికి ఆశ్చర్యకరంగా వచ్చే స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఎప్పటినుంచో వాయిదా పడుతున్న, ఆగిపోతున్న శుభకార్యాల మాటలు మళ్లీ ఉత్సాహంగా మొదలయ్యే అవకాశముంది. బంధువుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఇక రెండవది శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రం వారికి చాలా కాలంగా ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఉన్న భయంకరమైన స్తబ్దత తొలగిపోయి అద్భుతమైన శుభవార్తలు వచ్చే అవకాశముంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రయాణ యోగం కూడా బలంగా కనిపిస్తుంది. వీసా మరియు ఇతర డాక్యుమెంట్ సమస్యలు సునాయాసంగా తీరిపోతాయి. కానీ ఒక చిన్న హెచ్చరిక: వీరు ఆఫీస్ పని ఒత్తిడిలో పడి ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమయానికి నిద్ర, భోజనం చేయడం చాలా ముఖ్యం. చివరిగా ధనిష్ఠ నక్షత్రం వారి విషయానికి వస్తే, వీరికి వృత్తి వ్యాపారాల్లో గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా లాభాల కొత్త మార్గాలు బార్లా తెరుచుకుంటాయి. గత 2-3 ఏళ్లుగా అనుకోని విపత్తుల వల్ల లేదా ఇతర కారణాల వల్ల జరిగిన తీవ్రమైన నష్టాల నుంచి వారు పూర్తిగా బయటపడి లాభాల బాట పట్టే సువర్ణ అవకాశం దక్కబోతోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ముగించే ముందు ఒక చాలా ముఖ్యమైన, అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు అమావాస్య రోజు ఎలాంటి పనులు పొరపాటును కూడా అస్సలు చెయ్యకూడదు? చేస్తే ఎలాంటి దోషాలొస్తాయి? అమావాస్య నాడు ఇంటికి వచ్చిన ఎవరిని, ముఖ్యంగా పేదవారిని నోరుసారి కూడా అవమానించకండి. వారిని కించపరుస్తూ కఠినమైన మాటలు పొరపాటును కూడా మాట్లాడకండి. ఇంట్లో భార్యాభర్తలు లేదా అన్నాదమ్ములు, అత్తాకోడళ్ళు చిన్న చిన్న విషయాలకు అనవసరమైన గొడవలు అమావాస్య రోజున అస్సలు పెట్టుకోకండి. ఎంతో ప్రశాంతంగా, శాంతిగా ఉండండి. ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తి మెండుగా ఉన్న రోజున మద్యం సేవించడం, మాంసాహారం ఇంట్లో వండడం, తినడం లాంటివి పూర్తిగా దరిదాపుల్లోకి రాకుండా దూరంగా ఉంచండి. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి. సహాయం కోసం ఆశగా వచ్చిన పేదవారిని నిర్లక్ష్యం చేయకండి. మీ చేతనైనంతలో, మీ శక్తి కొలది వారికి తోచిన సహాయం ప్రేమగా చెయ్యండి. మీకు ఆర్థిక స్తోమత ఉంటే సాధ్యమైనంత వరకు అమావాస్య రోజు ఏదో ఒక రూపంలో 10 మందికి అన్నదానం లేదా పేదలకు వస్త్రదానం లాంటివి చెయ్యండి. ఒకవేళ మీరు పెద్ద పెద్ద దానాలు, 100 మందికి భోజనాలు చెయ్యలేకపోయినా ఎలాంటి బాధ లేదు. దేవుడు మిమ్మల్ని తప్పుపట్టడు. మండుటెండలో దాహంతో అలమటిస్తున్న వారిని పిలిచి ఒక గ్లాస్ చల్లటి నీళ్ళిచ్చినా అది మీరు ఎంతో గొప్ప అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని, దానాన్ని మీకిస్తుంది.
ఆకలితో రోడ్డు పక్కన ఉన్న అభాగ్యులకు కనీసం ఒక 10 రూపాయల అరటిపండిచ్చినా దేవుడు మీకు ఎంతో అపారమైన పుణ్యమిస్తాడు. మీ పూర్వజన్మ పాపాలన్నీ మంచులా కరిగిపోయేలా చేస్తాడు. ముఖ్యంగా ఈ మండు వేసవి కాలంలో ఆకలి దప్పికతో రోడ్ల మీద అలమటించే మూగ జంతువులకు, ఆకాశంలో ఎగిరే పక్షులకు ఇంటి ఆవరణల్లో కొద్దిగా ఆహారం, గుప్పెడు నీళ్లు పెట్టడం ఎంతో గొప్ప పుణ్యకార్యంగా మన వేద శాస్త్రాలు భావిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ అనంతమైన విశాలమైన ప్రపంచంలో మన కంటికి కనిపించని, ఆధునిక సైన్స్కు సైతం అందని ఎన్నో అద్భుతమైన, శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తులు మన చుట్టూ అదృశ్యంగా ఉన్నాయి. మన పురాణాలు, మన ఋషులు, మన పెద్దలు వందల ఏళ్ల క్రితమే రాసిపెట్టిన, ఆచరించిన ఆచారాల వెనుక మనం సామాన్యంగా ఊహించలేని గొప్ప ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలు పదిలంగా దాగి ఉన్నాయి. వాటిని పాతకాలం నాటి చాదస్తమని, మూఢనమ్మకాలు అని కొట్టిపారేయకుండా ఒక స్వచ్ఛమైన నమ్మకంతో, గౌరవంతో పాటిస్తే మన జీవితంలో పాజిటివ్ మార్పులు రావడం 100% అక్షర సత్యం. అందుకే రాబోయే ఈ అత్యంత పవిత్రమైన మే 16 శనిశ్చరి అమావాస్య రోజున మీరు ఏ పనిలో ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, కాస్త సమయం తీసుకుని ఈ గోసేవ మహాయజ్ఞాన్ని మాత్రం తప్పకుండా చేసి తీరండి. మీకు ఆర్థిక స్తోమత లేకపోయినా పర్వాలేదు. మీ ఇంటి దగ్గర సులభంగా దొరికే సాధ్యమైనంత చిన్న పరిహారం, కనీసం ఒక రొట్టె ముక్క అయినా సరే, ఆ మూగజీవికి నిండు భక్తితో, పూర్తి విశ్వాసంతో సమర్పించండి. ఎందుకంటే మనం ముందే ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు ఆ పైనున్న భగవంతుడు మన జేబులో ఉన్న లక్షల డబ్బు చూడడు, మన హోదా చూడడు. మన శరీరంలో ఉన్న స్వచ్ఛమైన, భక్తితో నిండిన, ఎదుటివారి పట్ల కరుణ ఉన్న హృదయాన్ని మాత్రమే చూస్తాడు. దానికి మాత్రమే ఆయన తన అద్భుతమైన వరాలను ప్రసాదిస్తాడు. ఈరోజు నేను చెప్పిన ఈ విషయాలు మీకు నిజంగా నచ్చితే, మీ జీవితానికి, మీ కుటుంబ భవిష్యత్తుకు ఎంతో కొంత ఉపయోగపడతాయి అని మనస్ఫూర్తిగా అనిపిస్తే, వెంటనే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ అమావాస్య రోజున మీరు కూడా గోసేవ చేయబోతే కామెంట్లో జై గోమాత అని తప్పకుండా రాయండి ఫ్రెండ్స్. మీ సంకల్పం నెరవేరుతుంది. అలాగే మీది ఏ రాశి, ఏ నక్షత్రం అనేది కూడా కామెంట్లో వివరంగా రాస్తే రాబోయే వీడియోల్లో మీ రాశికి, మీ నక్షత్రానికి సంబంధించిన మరిన్ని ప్రత్యేకమైన, శక్తివంతమైన, ముఖ్యమైన పరిహారాలు నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఈ అమూల్యమైన, ఎంతోమంది జీవితాలను మార్చగలిగే వీడియోని మీ కుటుంబ సభ్యులకు, కష్టాల్లో ఉన్న మీ స్నేహితులకు వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో తప్పకుండా షేర్ చేసి వారికి అండగా నిలవండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వాస్తు మరియు మీ జీవితాలను మార్చే పవర్ఫుల్ పరిహారాల వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్.